ఈ సీజన్లో నిమ్మకాయలు ఇప్పుడు ఈ కాపులో ఆఖరి కాపు అని చెప్పొచ్చండి. నిమ్మకాయలు అంటే జనరల్గా ఇవన్నీ పసుపు రంగులో ఉన్నాయి కదండి, కాపు కాసి ఇవన్నీ రాలిపోవడం వల్ల ఇలా మచ్చమచ్చలుగా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా రసానికి మనకు బాగానే పనికొస్తాయండి. సో ఇలా మనకి ఇంచుమించుగా మనకు ఒక 100 కాయ ఉన్నా పర్వాలేదు, 50 కాయ ఉన్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. మనకి నిమ్మకాయ రసం జ్యూస్కి 1 గ్లాసు నిమ్మరసానికి 2 గ్లాసులు పంచదార అండి. అలాగే 1 లోటా నిమ్మరసం అయితే కనుక 2 లోటాలతో పంచదార వాడాలండి. ముందుగా ఈ నిమ్మకాయలన్నిటినీ శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత తడి అనేది ఎక్కడా లేకుండా శుభ్రంగా తడిపోయే వరకు కాసేపు గాలికి ఆరనివ్వాలండి. అలా ఆరనిచ్చిన వాటిని మనం తడి లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కోసుకుని రసం పిండుకోవడమేనండి. నేనైతే నిమ్మకాయ పిండుకునే కట్టర్ ఉందండి. ఇలాంటి పెద్ద పనులకి అదైతే